ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారికి ఆగస్టు 3వ తేదీ నుండి 6 అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ఇక ఈ రాశి వారు ఈ క్షణంలో మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికంగా జరగడం లేదు. ఎందుకంటే ఎంతోమంది వీడియోలు ఉన్నా ఇదే వీడియో మీ ముందు వచ్చింది అంటే దీనికి ఒక కారణం అనేది ఉంటుంది. మీ మీద ఒక దైవ సంకేతం కూడా ఉంది. దయచేసి ఒక పని చెయ్యండి. ఇప్పుడు మీరున్న చోటే ఏ ఆందోళన లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని మనసును స్థిరంగా ఉంచుకొని ఈ వీడియోని వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష ఫలాలు కాదు. ఇవి మీ జీవితానికి సంబంధించిన లోతైన నిజాలు. అలాగే ఈ వీడియో చూసే ముందర ఓం నమ శివాయ కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోలో చెప్పే కొన్ని మాటలు మీ గుండెను తాకుతాయి, కొన్ని మాటలు మీ కళ్ళను తెరుస్తాయి, మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు స్పష్టమైన సమాధానం ఇస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే 6 అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు, లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు, మీ జీవితంలో ఆయన పాత్ర ఏమిటి, అది మీకు వరమా లేదా మీ గత కర్మకు వచ్చిన పరీక్ష? ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియో చివరిలో ఉంటుంది. అందుకే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తిగా వినండి. ఎందుకంటే చాలామంది చివరి 5 నిమిషాలు వినకుండా తమ జీవితాన్ని మార్చే అవకాశాన్ని తామే వదులుకుంటూ ఉంటారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ వీడియో చూస్తున్న సమయంలో మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు, అవి కూడా సంకేతాలే. ఈ వీడియో ఈ రాశి వారి జీవితాన్ని మార్చే ఇది 100% ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ అన్నమాట. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ఈ వీడియోపై పెట్టండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన నిజాలు ఇప్పుడే మొదలవబోతూ ఉన్నాయి. ఈ రాశి వారిపై ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహశక్తి లోటైన విశ్లేషణ ఈ రాశి వారిది. ఈ రాశి అనేది సాధారణ రాశి కాదు, ఇది ఆలోచనల రాశి, భవిష్యత్తుకు ముందే ఊహించే రాశి. అందుకే ఈ రాశి వారి జీవితంలో ఎక్కువసార్లు తప్పుగా అర్థం చేసుకోబోతారు. ప్రస్తుతం ఈ రాశి వారి మీద పనిచేస్తున్న గ్రహశక్తి చాలా తీవ్రమైనది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. అలాగే మీరు తప్పు చేయకపోయినా, మీ నిజాయితీ నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నా అన్నీ జరుగుతూ వచ్చాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ రాశివారు ఎప్పుడు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తమ బాధను బయట చెప్పరు, మనసులో దాచుకుంటారు. అదే కారణంగా ఈ రాశివారు లోపల ఎక్కువగా కాలిపోతారు. అంటే లోపలే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుతం మీరు మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని పరీక్షించింది. మీ సహనం ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది, మీరు ఒంటరిగా నిలబడగలరా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ కాలం అనేది వచ్చింది. ఇక ఈ పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడే ఫలితాల కాలం మొదలవుతుంది. మీరు గమనించకపోయినా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. ఆలోచనలో మార్పు, నిర్ణయాల్లో స్పష్టత, ఇతరుల మీద ఆధారపడకూడదనే భావన, ఇవన్నీ కూడా గ్రహశక్తి మిమ్మల్ని తదుపరి దశకు తీసుకెళ్లడానికి చేస్తున్న సిద్ధత. ఇక శని ప్రభావం శిక్షకూడదు, న్యాయం కూడా ఈ రాశి అధిపతి కాబట్టి ఇక అధిపతి శని. అందుకే ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని అంటే భయం కాదు, శని అంటే కష్టం కూడా కాదు, శని అంటే నిజానికి న్యాయం. గత 7 సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను శని లెక్క పెట్టాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు, ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారు, ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారు. మీరు చేసిన ప్రతి త్యాగం, ప్రతి కన్నీరు, ప్రతి రాత్రి నిద్రలేని బాధ అన్నీ కూడా శని ఖాతాలో ఉన్నాయి. శనిదేవుడు ఎప్పుడూ కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వడు, ఆలస్యంగా ఇస్తాడు. కానీ ఇచ్చేటప్పుడు మొత్తం జీవితాన్ని మార్చేస్తాడు. ఇప్పుడున్న శని స్థితి ఈ రాశి వారికి ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. ఇక మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇక మీరు ఎవరి కోసం తల వంచాల్సిన అవసరం కూడా లేదు. ఇక మీ విలువ మీకు ఖచ్చితంగా తెలియబోతూ ఉంది.
ఇక శనిదేవుని ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి బయటపడతాడు. మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపించారు, ఎవరు మోసం చేశారు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాలంలో ఈ రాశివారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపబోతున్నాయి. అందుకే శనిదేవుడు మిమ్మల్ని తొందర పెట్టడం లేదు. నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. రాహు ప్రభావం, రహస్య మార్పుల ఆరంభం ఇప్పుడు మన తప్పకుండా మాట్లాడుకోవాల్సిన గ్రహం. ఇక రాహు రాహు ప్రభావం ఈ రాశివారి జీవితంలో ఒక మలుపు తిరగబోతూ ఉంది. రాహు ఎప్పుడు బయటకు కనిపించకుండా పనిచేస్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది. ఇటీవలే మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరమయ్యారు. మరి కొంతమంది అనుకోకుండా దగ్గరయ్యారు. ఇది రాహు ఎప్పుడూ అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావలసిన వారిని తీసుకొస్తాడు. అది మంచి అనిపించకపోయినా భవిష్యత్తులో తప్పకుండా అవసరమవుతుంది. రాహు ప్రభావంతో ఈ రాశివారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఎవ్వరూ శాశ్వతం కాదు, నిజం మాత్రమే నిలుస్తుంది. ఇప్పుడున్న రాహుస్థితి ఒక రహస్యాన్ని బయట పెట్టబోతుంది. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ పని చోట ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తుంది. అది మొదట షాక్ ఇస్తుంది, కానీ అదే మీకు విముక్తిని కూడా ఇస్తుంది. రాహువు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి ఈ రాశివారు ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి భయం కాదు, సంకేతం. ఇప్పుడు ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఈ రాశివారి ఇంట్లల్లో ఇటీవల కాలంలో అశాంతి అనుకోని ఆలోచనలు, అర్థం కాని కలలు, రాత్రి సమయంలో ఏదో అనిపించడం, ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇది భయం కాదు, ఇది శక్తి కదలిక. మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి పనిచేస్తుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవకృప లేదా మీరు చేసిన పుణ్యఫలం ఇప్పుడు చలనం చెందింది. ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది కూడా. మీ జీవితంలోకి వచ్చే మార్పులకు సిద్ధం చేస్తుంది. ఇందుకే కొంతమంది ఈ రాశి వారికి ఇంట్లో ఉండాలనిపించదు, లేదా మీరు ఇంట్లో ఉన్నా మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఇది మార్పుకు ముందు వచ్చే సూచన అన్నమాట. ఈ శక్తి మీకు ఒక విషయం చెప్తుంది, ఇక మీరు పాత జీవితంలో ఉండలేరు, కొత్త దశ మొదలవబోతుంది. ఇక 6 అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ఈ రాశి వారి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఒక కర్మబంధం అనేది ఉంది. ఆ వ్యక్తి మీకు అవకాశం తీసుకొస్తాడా, లేదా ఒక నిజాన్ని బయట పెడతాడా, లేదా ఒక జీవిత దిశను మార్చే మాట చెబుతాడా, ఏదైనా సరే ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునపటిలాగా ఉండరు. ఆ వ్యక్తి మాటలు మీ మనసులో నిద్రపోతాయి, రాత్రి నిద్ర లేకుండా చేస్తాయి, ఆలోచనలు మార్చేస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది రాహు కలయిక ఫలితం అన్నమాట. ఇక ఈ రాశివారి జీవితంలో ఆ వ్యక్తి రావడం ఒక అద్భుతమైన ఫలితాలను అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ జీవితంలో ఆ వ్యక్తి రావడం వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతూ ఉంది. మీరు ఊహించిన విధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఆ వ్యక్తి రావడం ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలైనట్టు అనిపిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో మీరు ప్రారంభమయ్యే అంతర్గత మార్పు మొదటి సంకేతం. ఇక ఆగస్టు 1వ తేదీ అనేది మీకు తర్వాత నుండి ఈ రాశి వారికి సాధారణ తేదీ కాదు. ఈ రోజున మీ జీవితంలో బయటికి కనిపించని లోపల చాలా బలమైన మార్పులు మొదలవబోతూ ఉన్నాయి. ఈ రోజున మీరు గమనిస్తే ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండదు. మీకు గతం గుర్తుకొస్తుంది, కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తుకొస్తాయి, కొన్ని పేర్లు మళ్ళీ మీ మనసులో తిరుగుతాయి. ఇది బలహీనత కాదు, ఇది శుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో ఇక ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలు అన్నీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తొచ్చి తానుగా విడిచిపెట్టాల్సిన సమయం అయితే ఇది. ఇక ఈ సమాచారం లేదా ఒక మాట లేదా ఒక చిన్న సంఘటన మీ ఆలోచన దిశను మార్చేస్తుంది. అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజున ఈ రాశివారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు.
ఇక ఎవ్వరిని కూడా మార్చలేము. మనల్ని మనమే మార్చుకోవాలి. ఈ రోజు నుంచి మీరు లోపల బలంగా మారడం మొదలవుతుంది. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకున్న నిర్ణయాల్లో, మీరు చూపించే సహనంలో అన్నీ కూడా మారిపోతాయి. అలాగే మీకు స్పష్టత అనేది తెలుస్తూ ఉంది. నిజం బయటపడే రోజు ఖచ్చితంగా రాబోతూ ఉంది. ఇక ఈ రాశి వారికి చాలా కీలకమైన రోజు. ఈ రోజున మీరు జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టమవుతుంది. ఇంతకాలం మీకు అర్థం కాకుండా ఉన్న విషయం ఇప్పుడు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సంబంధం కావచ్చు, ఇది ఉద్యోగం కావచ్చు, ఇది కుటుంబ విషయం అవ్వవచ్చు, లేదా మీ మీద మీకున్న అనుమానం కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు, లేదా ఎవరినో ఎక్కువగా నమ్మి ఉండవచ్చు. ఆ నమ్మకం కూలిపోతుంది లేదా మరింత బలపడుతుంది. ఈరోజు ఈ రాశి వారికి మౌనం ఎక్కువగా ఉంటుంది. మాటలు తక్కువగా ఉంటాయి, కానీ ఆలోచనలు మాత్రం చాలా అంటే చాలా లోతుగా ఉంటాయి. ఇది ఆత్మజ్ఞానం పొందే రోజన్నమాట. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం తక్షణంగా ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీకు శాంతననేది ఇస్తుంది. ఈ రోజున నిజం బాధ కలిగించినా అది మిమ్మల్ని బంధాల నుండి విడుదల చేస్తుంది. మీ జీవితాన్ని మార్చే రోజు ఖచ్చితంగా ఒక రోజు రాబోతూ ఉంది. వారి జీవితంలో మాటకు చాలా విలువైన రోజు అవుతుంది. ఈ రోజున మీరు ఎవరితోనో మాట్లాడతారు, లేదా ఎవరో మీతో మాట్లాడతారు. ఆ మాట సాధారణంగా అనిపించినా దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఈరోజు ఈ అక్షరం అనే అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మిమ్మల్ని ఆలోచనలో పడేస్తూ ఉంది. మీరు చేసిన నిర్ణయాలన్నిటినీ మళ్ళీ ఒకసారి పరిశీలించుకుంటారు. ఈరోజు ఈ రాశివారు ఒక విషయం తెలుసుకుంటారు. కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినా అవి సరిగ్గా జరుగుతాయి, అవి మన మంచికే జరుగుతాయని ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీరు భయపడిన విషయం లేదా తప్పించుకున్న విషయం మీ ముందుకు రాబోతూ ఉంది, కానీ ఈసారి మీరు పారిపోరు, దాన్ని మీరు ఎదుర్కొంటారు. ఇది మీ లోపలి ధైర్యం బయటకు వచ్చే రోజన్నమాట. ఇక మీ జీవితంలో వచ్చే మలుపు జీవితం కొత్త దశలోకి వెళ్ళబోతూ ఉంది. ఇక మీ జీవితంలో ఒక మలుపు ఈ రోజు తర్వాత మీరు మునుపటిలాగా ఉండరన్నమాట. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశను మార్చేస్తుంది. ఇది పెద్ద నిర్ణయం కావచ్చు, లేదా చాలా చిన్న నిర్ణయం కావచ్చు, కానీ దాని ప్రభావం మీ దీర్ఘకాలం అనేది ఉంటుంది. ఇక ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. ఇక మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకూడదు. మీ సంతోషం, మీ బాధ, మీ శాంతి అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉండాలని. ఈ రోజు తర్వాత ఈ రాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది. అనవసరమైన బంధాలు తెగిపోతాయి, అవసరమైన మార్గాలు తెరుచుకుంటాయి. ఈరోజు మొదలైన మార్పు తక్షణంగా కనిపించకపోయినా కొన్ని నెలలు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. 2 పెద్ద అదృష్టాలు ఈ రాశి వారి జీవితంలో అరుదైన ఫలితం కనిపించబోతూ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం, ఈ రాశి వారి వరకు వచ్చే 2 పెద్ద అదృష్టాలు. ఇవి సాధారణ ఫలాలు కావు, ఇవి చాలా కాలం తర్వాత వచ్చే చాలా ఫలితాలు. మొదటి అదృష్టం ఆర్థిక స్థిరత్వం. ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం ఎంత ఆలోచించారో, ఎంత ఒత్తిడి పడ్డారో, ఎంత బాధపడ్డారో అది ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చే సూచనలు స్పష్టంగా కనిపించబోతూ ఉన్నాయి. ఇది ఒక్కసారిగా ధనం రావడం కావచ్చు, లేదా నిదానంగా కానీ బలంగా వచ్చే ఆదాయం కావచ్చు. అప్పులు తగ్గుతాయి, ఆర్థిక భయం తగ్గుతుంది, మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. ఇక రెండో అదృష్టం మనశ్శాంతి మరియు గౌరవం. ఇది డబ్బు కంటే పెద్ద అదృష్టం. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ నిర్ణయాలను గౌరవిస్తారు, మీ ఉనికిని గౌరవిస్తారు, గుర్తిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన విలువ ఇప్పుడు మీకే తిరిగి వస్తుంది. ఇది రాశివారి జీవితంలో అత్యంత అరుదైన దశ అన్నమాట. ఈ 2 అదృష్టాలు మీ జీవితాన్ని మెల్లగా కానీ పూర్తిగా మార్చేస్తాయి. ఆర్థిక సమస్యలు తీరే సమయం ఈ రాశివారికి ధనయోగ సూచనలు. రాశివారికి డబ్బును ప్రేమించేవారు కాదు, డబ్బు అవసరమని తెలిసి కానీ డబ్బు కోసం మనసును అమ్ముకునే స్వభావం లేదు. అందుకే ఈ రాశివారికి జీవితంలో ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండలేదు, లేదా వచ్చిన డబ్బు అప్పులకే పోయింది, లేదా కుటుంబ బాధ్యతగా ఖర్చు అయింది.
ఇది మీ తప్పు కాదు, ఇది గ్రహాల కర్మ ప్రభావం. ఇప్పటివరకు మీ జీవితంలో డబ్బు మీకు ఆనందం ఇవ్వలేదు, భయం మాత్రమే ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ స్థితి మారబోతుంది. ఈ రాశివారి ధనస్థానంపై ఉన్న గ్రహస్థితి నెమ్మదిగా కానీ బలంగా కానీ మారబోతూ ఉంది. మీ జీవితం అనేది కేవలం మీ చేతుల్లో ఉన్నట్టుగానే మీ జీవితం మారబోతూ ఉంది. ఇక ఈ రాశి వారికి మీరు ఊహించిన విధంగా ఒక్కసారిగా ధనం కురిపించే యోగం కాదు కానీ నిలబడే ఆదాయం ఇచ్చే యోగం అయితే ఉండబోతూ ఉంది. మీరు ఇకపై డబ్బు గురించి ప్రతిరోజు ఆందోళన పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ సమయంలో మీకు పాత బాకీలు రావచ్చు, ఆగిపోయిన డబ్బులు విడుదల కావచ్చు, లేదా కొత్త అధ్యాయ మార్గం కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు చేసే పనికి తగిన విలువ లభించే కాలం అయితే ఇది. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతుందని చెప్పుకోవాలి. అప్పులు మరియు విముక్తి భారంగా ఉన్న బంధాలు తెగే కాలం ఇది. ఇక ఈ రాశి వారికి అప్పులు కేవలం డబ్బు సమస్య కాదు, అవి మానసిక భారాలు. మీరు అప్పు చేసిన ప్రతిసారి మీ గౌరవం తగ్గినట్లు అనిపించింది, ఎవరిని అడగాల్సి వచ్చినా మీ మనసు బాధపడింది. ఇప్పటి వరకు అప్పుల భారం మీ నిద్రను దూరం అనేది చేసింది, మీ ఆలోచనలను గందరగోళం చేసింది. ఇది చాలా కాలంగా సాగుతున్న కర్మ. కానీ ఇప్పుడు ఈ భారానికి విముక్తి సమయం దగ్గర పడుతుంది. గ్రహాల కదలిక అప్పులు నెమ్మదిగా తగ్గేలా చేస్తుంది. ఒక్కసారిగా అన్నీ తిరగపోయినా భారం అనేది తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో పడకుండా ఉండే జ్ఞానం పొందుతారు. ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఇక ఈ రాశివారు ఇతరుల కోసం త్యాగం చేస్తూ తమను తాము నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. ఇకపై మీ అవసరాలు, మీ సంతోషం, మీ శాంతి ముందుగా వస్తాయి. ఇది అప్పుల నుంచి, మనసు నుంచి, బంధాల నుంచి విముక్తి పొందే కాలం కాబట్టి. ఇక కుటుంబంలో రహస్య చర్చలు, నిజాలు బయటపడే దశ కూడా ఈ రాశివారి కుటుంబంలో చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టారు. మీకు తెలియకుండా మీ వెనక మీ గురించి, మీ భవిష్యత్తు గురించి చర్చలు అనేది జరుగుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడూ కూడా కుటుంబం కోసం నిలబడ్డారు, కానీ మీ గురించి మాట్లాడే సమయంలో మీరు అక్కడ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితి ఖచ్చితంగా మారబోతూ ఉంది. కుటుంబంలో ఒక రహస్య విషయం బయటపడే సూచనలు కూడా ఉన్నాయి. ఇది ఆస్తి సంబంధం కావచ్చు, ఇది బాధ్యతల పంపకం కావచ్చు, లేదా ఎవరో మీ మీద పెట్టిన నమ్మకం కావచ్చు. ఈ విషయం మొదట మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే మీ కళ్ళను తెరుస్తుంది. మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంతవరకు దూరంగా ఉండాలి అన్న స్పష్టత అనేది వస్తుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది. అన్ని మాటలకు స్పందించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నిజం బయటపడుతుంది, అబద్ధం తానే కూలిపోతుంది. ఇంట్లో అడుగు పెట్టే వ్యక్తి విధిని మాల్చే పరిచయం అయితే చేయబోతూ ఉన్నాడు. ఇక ఈ రాశివారి జీవితంలో ఇకపై ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెడతాడు. ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వాడే ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు. కానీ ఆ వ్యక్తి రావడం సాధారణ విషయం కాదు. ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఒక చర్చను మొదలు పెడతాయి. ఆ చర్చ మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపించవచ్చు, లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు, లేదా మీరు తప్పుగా నమ్ముతున్న విషయాన్ని సరిదిద్దవచ్చు. ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణం మారుతుంది, మాటలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, నిర్ణయాలు మారుతాయి. ఇది కర్మ సంబంధం ఉన్న పరిచయం కాబట్టి ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పు, కొత్త దారులు తెరుచుకునే కాలం ఈ రాశి వారికి. పని అంటే కేవలం డబ్బు సంపాదన కాదు, అది స్వతంత్రం. ఇప్పటికి వరకు మీరు చేసే పనుల్లో సంతృప్తి లేకపోయినా బాధ్యతగా కొనసాగించారు. మీ ప్రతిభను, మీ ఆలోచనను ఎవ్వరూ కూడా పూర్తిగా గుర్తించలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి అనేది మారబోతుంది. ఉద్యోగంలో పాత్ర మారే అవకాశం ఉంది, బాధ్యతలు పెరగవచ్చు, లేదా పని మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచన, కొత్త భాగస్వామ్యం లేదా కొత్త రంగం మీ ముందుకు వస్తుంది. ఈ మార్పు మొదట భయం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది. ఇప్పుడే ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు భయపడి వదిలేసిన అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. ప్రేమ జీవితం నిజమోసం స్పష్టత. ఈ రాశివారి ప్రేమ జీవితం ఎప్పుడూ కూడా సులభంగా ఉండదు. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. అర్ధాంతరంగా ఉండడం మీ స్వభావం కాదు. మీరు ప్రేమించినప్పుడు మీ మనసు, మీ సమయం, మీ శక్తి అన్నీ ఒకరికి అంకితం చేస్తారు. అందుకే ప్రేమలో మోసపోతే మీకు బాధ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితంలో అస్పష్టత, సందేహాలు, నమ్మకం
లోపించడం ఇవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకరిని నిజంగా ప్రేమించారు, కానీ మీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఈ దశలో మీ ప్రేమ జీవితం ఒక నిర్ణయానికి వస్తుంది. ఇది విడిపోవడం కావచ్చు, లేదా బలమైన బంధంగా మారడం కావచ్చు. ఇక మధ్యలో ఊగిసలాట ఉండదు. మీరు ప్రేమ పేరుతో ఇకపై త్యాగం చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ విలువను గుర్తించే ప్రేమ మీ జీవితంలోకి వస్తుంది. ఇది ఆలస్యంగా వచ్చిన నిజమైన ప్రేమ. శత్రువులపై విజయం నిశ్శబ్దంగా జరిగే ప్రతిఫలం. ఇక ఈ రాశివారు ఎవరితోనో కూడా శత్రుత్వం పెట్టుకోరు, కానీ మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారు మీ జీవితంలో చాలామంది ఉన్నారు. మీ వెనక మీ మీద మాటలు, పథకాలు, అన్యాయం ఇవన్నీ కూడా జరిగాయి. మీరు తెలుసుకున్నా తెలియనట్టే ఉన్నారు. ఇప్పుడు ఈ కాలం ముగిసింది. మీ శత్రువులు తమ తప్పుల్లో చిక్కుకుంటారు. మీరేమి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నిజం బయటపడుతుంది, మోసం బయటపడుతుంది. మీ మీద నిందలు పెట్టిన వారే తామే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు విజయం కానీ విజయం. శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా గౌరవంగా జరుగుతుంది. మీ పేరు శుభ్రపడుతుంది. మీ స్థానం బలోపేతం అవుతుంది. పూర్వజన్మ కర్మ ఫలితం ఎందుకిన్ని కష్టాలు వచ్చాయి? వారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది. నేను ఏ తప్పు చేశాను ఇన్ని కష్టాలు రావడానికి? ఇది ఈ జన్మలో చేసిన తప్ప? నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను? నాకు ఇన్ని కష్టాలు ఆ దేవుడు నాకు ఎందుకు ఇస్తాడు అని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు నిలదీసుకుంటూ ఉంటారు. కానీ ఇది పూర్వజన్మ కర్మ ఫలితం. మీరు గత జన్మలో ఎవరికీ సహాయం చేయలేదు, కానీ ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదు. అందుకే ఈ జన్మలో ఆ బాధ్యత కష్టాల రూపంలో మీ ముందుకు వచ్చింది. మీరు ఆ కర్మను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. మీరు ఓపిక పడ్డారు, త్యాగం చేశారు, మౌనంగా బాధపడ్డారు. అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగింపు దశకు వచ్చింది. ఇకపై అదే కష్టం మళ్ళీ రాదు. మీ జీవితంలో భారం తగ్గుతుంది, శాంతి అనేది పెరుగుతుంది. ఈ వీడియో మీకే ఎందుకు కనిపించింది అంటే ఇది ఒక దైవ సంకేతం. ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు. మీరు ఈ సమయంలో ఒక సమాధానం కోసం, ఒక సంకేతం కోసం వేచి చూస్తున్నారు. మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఈ సమాచారం మీ వరకు వచ్చింది. మీరు వినే ప్రతి మాట మీ జీవితంలో సంబంధి ఉందని మీకు లోపలే అనిపిస్తూ ఉంటుంది. ఇది దైవ సంకేతం. మీరు తప్పు దారి ఎంచుకోకుండా సరైన దారి ఎంచుకోవడానికి ఈ సందేశం అనేది వచ్చింది. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. మీ మీద దుష్టశక్తి ఉంది. అంటే ఈ రాశి వారికి గ్రహగమనం అనుకూలంగా ఉన్నప్పటికీ ఏలాటి శని ప్రభావం మరియు జన్మరాశిలో రాహు సంచారం వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు విఘ్నేశ్వరుని అంటే గణపతిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. ఇక రాబోయే రోజుల్లో మీరు గణపతిని పూజించడం వల్ల, కేతు 7వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపార భాగస్వాములు లేదా దాంపత్య జీవితంలో వచ్చే చిన్నపాటి మనస్పర్ధలు తొలగించి పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధి బలాన్ని కూడా ఆ గణపయ్య మీకు ప్రసాదిస్తాడు. జన్మరాహువు వల్ల కలిగే అనవసర ఆందోళన, గందరగోళం తగ్గి మీ మనసు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా మారిపోతుంది. ఇక ఈ రాశి వారికి మీ మనసులో ఏదో ఒక స్పష్టత వచ్చింది, లేదా ఒక నిర్ణయం తీసుకోవాలనే భావన కలిగింది. మీరు ఇప్పటివరకు ఎన్ని కష్టాలు భరించారో, ఎంత మౌనంగా బాధపడ్డారో దేవుడు చూశాడు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు అనేది మొదలైంది. అది నెమ్మదిగా అయినా బలంగా ఉంటుంది. ఇక ఈ అక్షరం అనే తోటి ఒక అక్షరం అనేదే ఉండదు. ఒక్కొక్కరికి ఒక్క అక్షరంతో ఉంటుంది. కాబట్టి మీకు కుదిరిన అక్షరం వాళ్ళు మీకు దగ్గర అవుతారనమాట. ఇక ఈ అక్షరం అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది పరీక్ష అయినా లేదా వరమైనా మీ విధిని మార్చే పాత్ర మాత్రం నిజం. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒక్కటైనా మీ జీవితానికి సరిపడుతుందంటే ఇది దైవ సంకేతం అనే అర్థం అన్నమాట. ఇప్పుడు మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, అదృష్టం ప్రవేశించాలని మనసారా కోరుకుంటూ మీ ముందున్న దారి సులభంగా మారాలని ఆశిస్తూ, మీ జీవితంలో మంచి జరగాలని భావిస్తూ, అలాగే మీకంతా కూడా మంచిగా ఉండాలని ఎల్లవెల్లా కోరుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.